everyone, good morning and welcome back to my channel. Well, మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది నేను మా ఇంట్లో లేను అని చెప్పి నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నిన్న నైట్ మేము ఇక్కడికే వచ్చేసాము. భరత్కి ఇట్లా సర్జరీ అయిన 1 month లోపు ఆర్ 3 months లోపు వచ్చిటండి. యూజువల్గా అయితే మనం ఇండియాలో ఉంటే అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేపించి ఇట్లా బట్టలు పెట్టి పంపిస్తారు కదా, ఏదైనా దేవుడికి పూజ చేసి స్వీట్ పెట్టి అంట మంచిగా ఉండాలి ఇంకంతా అని చెప్పి. సో ఇక్కడ మా చెల్లి ఉంది కాబట్టి అప్పుడే చెప్పారు 1 month లో ఉన్నప్పుడే రండి ఇట్లా అంటే సంహవ్ ఇంకా ఏమో నేను భరత్ అప్పుడు అది ఇది అట్లా అనుకుంటూ కాదులే మళ్ళీ వస్తా అని చెప్పి పక్కనే ఉన్నాం. మా చెల్లి ఎంత మా ఇంటికి వాళ్ళ ఇంటికి కార్లో 1 minute మళ్ళీ వస్తా అని చెప్పి ఇన్ని రోజులు అయింది. ఇంకా 3rd month కూడా అయిపోతుంది అని చెప్పి నిన్న నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడే పడుకున్నాము. అవి ఇక్కడే నిద్ర చేసేసి నేను ఇంకా మా చెల్లి మీ ఇద్దరు ఏదైనా ప్రశాంతంగా లేట్గా లేయండి మంచిగా ఉండండి అని చెప్పి వాళ్ళకి స్నానము అవన్నీ నేనే చేపిస్తాను, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అట్లా అని చెప్పి వాళ్ళిద్దరిని చూసుకుంటుంది. అండ్ ఇంకా నేను కూడా ఇప్పుడు లేచి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసేసి స్నానం చేసి రెడీ అవ్వాలి. పెట్టుకోను కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తెలుసు కదా చెప్పాను కదా అండ్ ఇక్కడైతే వీళ్ళు బట్టలు తీసుకొచ్చి ఎప్పుడో పెట్టారు, 1 month కన్నా ముందు తీసుకొని వచ్చి పెట్టారు. అది ఫైనల్గా ఇప్పుడు అయింది. ఇలా బొట్టు పెట్టేసి బట్టలు పెట్టి ఎంత చక్కెర పొంగలి వండింది. అది లంచ్ అంతా చేసేసి ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. బాయ్ నెక్స్ట్ వీక్ వెళ్తాం. మండే రోజు నెక్స్ట్ వీక్ కానీ నేను పప్పు చేసి పంపిస్తాను. వచ్చేసాని సరే పని. వెల్ మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాము. మంచిగా అనిపించింది. ఈ మధ్య ఇట్లా ఎవరు ఏదైనా ఇట్లా చేసిన అట్లా అంతా నాకేమో చాలా పాజిటివ్గా చాలా మంచిగా అట్లా అనిపిస్తుంది. ఎవరేం చేసినా దేవుడికి మంచిగా దండం పెట్టుకోవడమే కదా. ఇప్పుడు అయితే టాస్క్ ఉంది, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మొత్తం నిన్న వీకెండ్ మొత్తం మేము తిరుగుతూనే ఉన్నాము. యాక్చువల్గా ఫ్రైడే కూడా ఆఫ్ కదా, ఫ్రైడే నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఏం చేయలేదు, అలాగే ఉంది ఇల్లు. బట్ ఇప్పుడు కూడా ఫుల్గా తిన్నాం కాబట్టి బాగా నిద్ర వస్తుంది. మంచి ఒక 2 hours ఆఫ్ ఆఫ్టర్నూన్ న్యాప్ వేసి తర్వాత వచ్చి స్టార్ట్ చేస్తాం ఇల్లు క్లీన్ చేయడం అంతా. గుడ్ థింగ్ డిషెస్ లేవు. భరత్ నిన్న మొత్తం చేసేసే వచ్చేటప్పుడు డిషెస్ అన్ని పెట్టేసేసాడు. అండ్ నేను అమెజాన్ లో కొన్ని ఆర్డర్ కూడా చేశాను. దీని మీదకి ఈ టేబుల్ మీదకి ఎంట్రీ వే టేబుల్ మీదకి ఇల్లు కూడా సరిగ్గా అంతే కదా. 2 years అయింది మేము ఇంట్లోకి వచ్చి. మనం కొనుక్కునేవి చాలా ఉంటాయి, ఎవరైనా అంతే ఒక కొన్ని అంతట్లా వదిలేసాం. బట్ ఈ థ్యాంక్స్ గివింగ్ కి నాకు ఎప్పుడు కూడా ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్ ఆల్మోస్ట్ ఒక 10 years యూఎస్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు అనిపిస్తుంది అందరూ ఫ్యామిలీస్ మీట్ అవుతారు కదా, మంచిగా ఉంటది కదా, నా ఫ్యామిలీ కూడా ఉంటే ఇట్లా మంచిగా ఉండేది అట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇండియాలోనే ఉంది. నేను మా తమ్ముడు వాళ్ళని బాగా మిస్ అయితే, అట్లీస్ట్ మా చెల్లి ఇక్కడ ఉంది. అండ్ మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు థ్యాంక్స్ గివింగ్ రోజు థర్స్డే మార్నింగ్ మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో నేను అనుకున్నాను ఒక ఏదైనా మంచిగా డిన్నర్ చేసుకుందాము అందరం కలిసి అని చెప్పి ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను. అవి దానికి సంబంధించిన ఈ ఎంట్రీ టేబుల్ మీదకి అండ్ ఇంకొన్ని కూడా ఆర్డర్ చేశాను. ఇంట్లోకి ఏవో కావాలని నా వచ్చాను.
అండ్ ఇది వచ్చేసి స్ప్రౌట్స్ కోసము నేను జార్స్ తెప్పించుకున్నా. యూజువల్ గా మిగతా మూంగ్ దాల్ అట్లాంటి వాటికైతే నాకు ఏం అవసరం లేదు, కానీ బ్రాకలీ స్ప్రౌట్స్ చేద్దాము అనుకుంటున్నాను. సీడ్స్ తెప్పించుకున్నాను బ్రాకలీ. దానికైతే అవి చాలా చిన్నగా ఉంటాయి కదా బ్రాకలీ సీడ్స్, ఆవగింజలంతా ఉన్నాయి. మనం రెగ్యులర్ గా వాడే లాంటివి వాడితే అవి పడిపోతాయి, హోల్స్ నుంచి ఉండవు. సో దానికి ఎట్లా మేసన్ జార్ అండి మెష్ ఉన్నవే కావాలి. సో అదే ఆర్డర్ చేసి అది ఓపెన్ చేస్తా. కన్నా వచ్చే బ్యాగ్ అన్ని కూడా ఇక్కడ ఇట్లనే పెట్టేసా. యాక్చువల్గా ఇది ఏమైందంటే నిన్న నా బ్యాగ్ ఒక టేబుల్ మీద పెట్టుకొని నేను ఇంకా వేరే వాళ్ళు కూర్చున్నాం తింటున్నాం. ఒక పార్టీకి వెళ్ళాం, బర్త్డే పార్టీకి. ఐషు తినిపించి నేను కూర్చున్నా. తను వచ్చి కెనసి వాట్స్ ఇన్సైడ్ ద బ్యాగ్. నాకైతే నిజంగా అదే అనిపించింది. ఏం మాట్లాడుతుంది మేము, వాట్స్ ఇన్సైడ్ ద బ్యాగ్ ఏంటి అని చెప్పి నాకైతే అదే అనిపించింది. నేను ఎందుకు బ్లాంక్ ఫేస్ పెట్టి ఆమెను చూస్తుంటే నో వాట్ ఐ మీన్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యువర్ బ్యాగ్, ఐ రియలీ లవ్ యువర్ బ్యాగ్ అని చెప్పింది. ఓకే థ్యాంక్ గాడ్ అని చెప్పి చూపించాయి. ఇట్స్ ఫ్రమ్ టెడీ బ్లేక్. ఇది చాలా మందికి నచ్చుతుంది, మేబీ బికాస్ ఆఫ్ ద కలర్ ఆర్ ఇట్లా చైన్ మోడల్ ఇట్లా ఉంది. 2-way వాడచ్చు, బట్ నేను ఇట్లనే వేసుకుంటా. ఈ స్లింగ్ చాలా మందికి నచ్చుతుంది. ఒక్క నిమిషం నాకు భయం ఏంటి ఏం చెప్తుంది అని చెప్పి. ప్రాబబ్లీ నీ బ్యాగ్ లో ఏమేమి పడతాయి చూసుకొని అడిగినట్టుంది. వాట్ ఎవర్ వాట్స్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్ కెన్ ఐ సీ అంటే ఒక నిమిషం ఎందుకు నా బ్యాగ్ ఎందుకు చూడాలి? దాంట్లో ఏం పడతాయి అసలు? ఇంట్లో ఏం పడతావు? నా ఐఫోన్, ఒక చిన్న బిస్కెట్, ఐషానికి ఒక చీజ్ స్టిక్ అట్లే పడతాయి. బట్ తను ఆ స్టేజ్ నుంచి వచ్చేసింది, పెద్దగా అయిపోయింది. సో నేను ఇట్లా చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ అవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అక్కడ పెద్ద బ్యాగ్స్ వేసుకున్నా కూడా కొంచెం షోల్డర్ పెయిన్ అట్లా అనిపిస్తుంది. ఐ థాట్ దీస్ ఆర్ బ్రాకలీ స్ప్రౌట్స్ జార్ అనుకున్నా. ఇది సర్ప్రైజ్, అసలు నాకు తెలీదు. నాకు చెప్పులు వచ్చాయి. నువ్వు అదే చెప్పావు నాకు. నేను అదే అనుకున్నా. బ్రౌన్ కలర్ కదా అది, మరూన్. నాకు తల్లి అది ఇస్తావా? తీసుకో తల్లి. నిజంగా సర్ప్రైజ్ ఇదైతే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తా వేసుకోండి. వీటికి చాలా రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 4.9 స్టార్, 1300 ఉన్నాయి. చూద్దాం నాకు ఎలా ఉంటాయో. ఇంతకు ముందు ఉండే నా దగ్గర ఒక టారింగ్ వచ్చే హీల్స్, అవి నేను చాలా పెట్టి కొనుక్కున్నా కానీ మంచిగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా మరి. అచ్చమ్మా బాగున్నాయా? నచ్చాయా? యూ వాంట్ ట్రై? నో. అండ్ కంఫర్ట్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. థ్యాంక్స్ భరత్. You're welcome. బంగారు ఏమని కదా పడింది. మంచిగా ఆఫ్టర్నూన్ నాప్ వేసాం. మేము అనుకున్నాం ఐషానికి నిద్రపుచ్చేసి మనం వచ్చేద్దాం కిందికి అని చెప్పి ముగ్గురం నిద్రపోయాము. ఎక్కువసేపు పడుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. సో ఐ వాంట్ కాఫీ. ఈ రెస్ట్ ఆఫ్ ద పనులు చేయాలి అంటే ఐ వాంట్ కాఫీ. సో తన కిందకు ఎగేసేలోపు కాఫీ కూడా తాగేసి మా బ్యాటరీస్ ఫుల్గా ఛార్జ్ చేసుకుంటాం. మన ఇద్దరం మ్యాచింగ్ భరత్. నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది. పప్పు పెట్టేశాను, మెంతి కూర అండ్ దోసకాయ వేసా. మా ఇంట్లో చెప్తారు మెంతి కూర పప్పు వేస్తే పచ్చిమిరపకాయ వేయద్దు, కారమే వేయి, టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పి. సో కారమే వేసా. ఇద్దరికి ఇక్కడే వండేస్తున్నా. భరత్ వెళ్ళేసి పప్పు ఇచ్చేసి వస్తాడు. ఇద్దరం వండుకోవడం ఎందుకు, ఒక దగ్గరే వండితే అయిపోతుంది కదా. అండ్ నాకు చాలా అనిపిస్తుంది. సండేస్ యూజువల్గా మేము చాలా ఎర్లీగానే ఆపేస్తున్నాము తినడము, బట్ సండే రోజు మాత్రము అట్లా అరౌండ్ 7కి అలా చేస్తున్నాను డిన్నర్. మండే నెక్స్ట్ డే ఉపవాసం ఉంటున్నా మండేస్ నేను. అదేంటో నాకు ఉపవాసం ఉన్న రోజే ఎక్కువ అనిపిస్తుంది ఆకలి. సో అందుకే అరౌండ్ 7 అలా తింటున్నాను. అండ్ ఈరోజు నా పిలాటిస్ క్లాస్కి డుమ్మా కొట్టే వెళ్ళలేదు. చాలా ఇట్లా వీక్గా అనిపిస్తుంది, కోల్డ్ వస్తుంది అన్నట్టు. ఎందుకో కొంచెం నా బాడీకి రెస్ట్ కావాలేమో అని చెప్పి
మా ఇన్స్ట్రక్టర్కి చెప్పాను, సో నేను రావడం లేదు అని చెప్పి. మనం రావడం లేదు అన్నది కూడా అప్పటికప్పుడు డిసైడ్ అవ్వకూడదు. ఈ రోజు నాకు 9 o'clock కదా సండే క్లాస్, 7 o'clock నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అట్లా పెట్టామంటే ఓకే అని చెప్పి తను జెల్ పంపిస్తుంది. ఇట్స్ అప్ టు యూ, నోస్ లేకపోతే లేదు. సో జాయిన్ అయ్యే ముందే ఉంది 24 hours ప్రేయర్, నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలి క్లాస్. 24 hours ముందు చేసుకోకపోయినా 23 hours ముందు చేసినా కూడా యూ హ్యావ్ టు పే ద మనీ. సో అందుకే నిన్ననే నేను ఓకే, ఎందుకో నాకు అనిపించింది ఈ వీక్ నాకు అట్లనే ఉంటుంది అనుకుంటా అని చెప్పి నేను నిన్ననే క్యాన్సిల్ చేసేసాను క్లాస్. వాట్ ఆర్ యూ హ్యావింగ్ బోత్? బ్రోకలీ విత్ చదర్. అంతేనా? సరే, మీ ఇద్దరు ఫినిష్ చేసి నేను పిలవండి, ఆఫీస్ రూమ్ లో ఉంటా. ఓకేనా? స్నానం చేసే ముందు కాదు, స్నానం తర్వాత. నువ్వు స్నానం అయిపోయింది ఈరోజు, మర్చిపోయావు. ఇద్దరికి బట్టం. సరే ఓకే నాన్న, ఓకే అంతే కదా నాన్న? అంతేనన్నా. లెట్స్ స్టార్ట్. ఓకే, ఓకే. యా. చాలా మంచిగా ఉంది. అన్నం పప్పు ఇస్ కంఫర్ట్ ఫుడ్. మెంతి కూర, దోసకాయ 2 వేసి చేసాం, మంచిగా ఉంది. మా అమ్మ చెప్పాలి తినేలా ఉంది. ఇప్పుడు నేను స్కూల్ అప్పుడు నేను అయ్యా చేసేటప్పుడు అన్ను దీని మీద పెట్టి చేస్తావు. yes yes వి ఆర్డర్డ్ ఏ పోర్టబుల్ ఇక్కడ అదేదిరా, ఐరన్ స్టాండ్. ఇంకొక రబ్బర్ ఇట్లా ఉండే కదా ఆరెంజ్ కలర్. ఐషమ్మ తీసుకుంది. ఐషమ్మ కిందేసినావా? నేను ఎక్కడ తీసుకున్నాను? ఇంతకు చూపించా కదా నేను తీసుకున్నాము అని చెప్పి, అది అయాన్ చేసే స్టాండ్. భరత్కి నేను ఆల్మోస్ట్ అసలు ఎప్పటి నుంచి చెప్తున్నాను అయన్ స్టాండ్ తీసుకో భరత్ అంటే, బెడ్ మీద చేస్తా నేను చేస్తా అని చెప్పి తను అట్లనే చేస్తాడు అని చెప్పేసి ఇంకా నేను ఆర్డర్ పెట్టేసా. కొన్ని ఉంటాయి కదా మనం బాగా పెట్టేస్తాం కాబట్టి కొన్ని విషయాలకు పెట్టాం. సో నడుము నొప్పి వస్తుంది కదా, తనే చేస్తాడు. బట్ స్టిల్ తనైనా ఎందుకంటే వంగి చేయడం. అండ్ ఐషానికి చెప్పాను వెళ్ళి డ్రెస్ పిక్ చేసుకోమా అని చెప్పి. మేము చెప్తాము డ్రెస్ పిక్ చేసుకునేటప్పుడు గో పిక్ వెదర్ అప్రోప్రియేట్లీ. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి కొంచెము ఇట్లా ఫుల్ కవర్డ్ ఇదర్ టైట్స్ టాప్ జీన్స్ వేసుకొని అది 5T నాన్న. యా వేసుకోవచ్చు స్కూల్ కి. 5T వేసుకోవచ్చు. అండ్ 4T. యా 5T and 4T. 3T ఉంటే నాకు ఇచ్చేసి నేను తీసేస్తా. ఓకేనా? 3T but 3T's ఉన్నాయి కదా. 2T 3T నీకు పట్టవు నాన్న. ఆహా, అంటే ఆ 3T's కాదు, వేరే 3T's ఉన్నాయి చూడు. 2 అవి నా లెగ్స్ కి అంటే అవి తీయద్దు. సరే తీయద్దమ్మా. తనకి తెలుసు కదా కొంచెం గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయని చెప్పి హాట్ ప్యాక్ పెట్టడము, కాలుకి ఏదైనా ఇట్లా కట్టేస్తాం, ప్యాంట్స్ కట్టడము. కొంచెం ఏదో చైన్ వస్తుందా, కట్టుకుందాం నాన్న. బాగా హాట్ ప్యాక్ కావాలి. హాట్ ప్యాక్ కావాలా? నీకు చైన్ పెట్టడం లేదు కదా, నీకు జస్ట్ హాట్ ప్యాక్ కావాలంతే కదా. అట్లా చెప్పకు నాన్న, నీకు హాట్ ప్యాక్ కావాలంటే హాట్ ప్యాక్ అని చెప్పు. ఓకేనా? దూరం నీ ప్యాంట్ ఇచ్చేసే. ఓకే, దూరం వెళ్ళు. సో ఇది రేపటి స్కూల్ కి తను వేసుకెళ్ళేది. అయన్ చేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. మీ దూరంగా ఉండమ్మా ప్లీజ్. మార్నింగ్ హడావుడి ఉండకుండా ఎవ్రీ సండే నైట్ తన బ్యాగ్ తన బ్యాగ్ కూడా సర్దేసి పెట్టేస్తాము. డ్రెస్ అప్రోప్రియేట్లీ నాన్న, అప్రోప్రియేట్లీ. It's okay. And that's all from my today's vlog. If in case మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.